పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది ప్రాణాలను ఫిబ్రవరి 14 దేశ చరిత్రలో ఓ చీకటి దినమని జేసీఐ వ్యవస్థాపక అధ్యక్షులు జామి భీమాశంకర్, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూనానీల్ అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో నగరంలోని చైతన్య జూనియర్ సహకార కళాశాల నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు 300 మంది విద్యార్థులు, మాజీ సైనికులు ర్యాలీలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా అనే ప్రదేశంలో 41 మంది వీర జవాన్లకి వెళ్తున్న వ్యాన్లో బాంబ్ బ్లాస్టింగ్ వల్ల పుల్వామా అటాక్ అనేది జరిగింది. దానికి నిరసన తెలుపుతూ మా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సంస్థ ద్వారా ఈరోజు వ్యాలంటైన్స్ డే అని మన దేశంలో చాలామంది జరుపుకుంటున్నారు. దాన్ని ఖండిస్తూ బ్లాక్ డే అనేది మన శ్రీకాకుళం మెయిన్ ద్వారా ఈరోజు ర్యాలీగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ. పుల్వామాలో జవాన్లపై జరిగిన దాడిని ఖండిస్తూ ఒక ర్యాలీని చేస్తున్నాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రపంచ దేశాల మధ్య శాంతి ఉండాలని, ప్రపంచ దేశాల మధ్య ఐకమత్యం ఉండాలని, చిన్న దేశాలు పెద్ద దేశాలు అన్నీ కలిపి సమసమాజ స్థాపన నవసమాజ నిర్మాణానికి నవసమాజానికి కట్టుబడి ఉండాలని ఆశయంతో యువతలో దేశభక్తిని పెంపొందించాలని, జవాన్ల యొక్క కృషిని తెలియజేయాలని, ప్రపంచంలో నిరాడంబరంగా నిస్వార్థంగా పనిచేసే ఒకే ఒక్క వర్గం జవాన్లు, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఆ పుల్వామా దాడిని మేము ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా మేము తెలియజేసిన అంశం ఏంటంటే సమాజానికి, దేశానికి 2 వర్గాలు చాలా ఇంపార్టెంట్. లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్, భరతమాతను సంరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలియజేస్తూ ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చిన విద్యార్థులకు శ్రీకాకుళం జూనియర్ ఛాంబర్ మెయిన్ సంస్థ నాయకత్వానికి, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అమర రే అమర రే జవాన్ అమర రే ఖండించాలి ఖండించాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతా కి ఖండించాలి. ఈరోజు భారతదేశం ఇంత సురక్షితంగా, ఇంత మనం ఇంత ఆనందంగా, హాయిగా స్వతంత్ర భారతాన్ని గాలి మనం తీసుకున్నామంటే దానికి కారణం ఓటర్లో మన సైనికులు చేసిన వీరోచిత పోరాటాలే. ప్రాణాలు సైతం త్యాగం చేసి వారు చేసిన త్యాగాలకు నిరసనగా, వారు చేసిన త్యాగాలకు బలంగా మన అందరూ నినాదాలు చేసుకున్న దేశభక్తి వాళ్ళు లేకపోతే మనం లేదు. శాస్త్రి జవాన్, లెఫ్ట్ హ్యాండ్ జై కిసాన్, ఈ జై జవాన్ జై కిసాన్ వల్ల ఈరోజు భారతదేశం సురక్షితంగా ఉందని తెలియజేసుకుంటూ వారి కుటుంబాలు పుల్వామా దాడిలో ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడిలో 41 మంది జవాన్లు వీరమరణం పొందారు. వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మన జేసీఐ శ్రీకాకుళం మెయిన్ తరఫున పుల్వామా ర్యాలీ, బ్లాక్ డే ర్యాలీ అని ఈరోజు నిర్వహిస్తున్నాం. ప్రపంచ దేశాల్లో వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. దానికి ఈరోజు బ్లాక్ డే అనేది జరుపుకుంటున్నాం. మన స్టూడెంట్స్కి అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని అనేది నిర్వహించడం జరుగుతుంది. దాడికి చాలా విధానమైనటువంటి విషయము, దానిని ఖండిస్తూ ఈరోజు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ తరఫున ఒక ర్యాలీని విద్యార్థులతో చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు కూడా సైనికుల యొక్క గొప్పతనం అనేది తెలియాలని చెప్పేసి విద్యార్థులతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్గనైజ్గా మన డాక్టర్ జామి భీమశంకర్ గారి ఆధ్వర్యంలో జేసీఐ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వాళ్ళ సహాయంతో ఈ కార్యక్రమం అనేది జరిగింది. ఈరోజు దాడిలో మరణించినటువంటి సైనికులందరికీ, వీర జవాన్లకి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు బ్లాక్ డేగా మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. దినోత్సవాన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సైనికులు కొంతమంది మాజీ సైనికుల్ని ఇక్కడికి ఆహ్వానం పలికాము. వాళ్ళకి మా జేసీఐ మెయిన్స్ తరఫున సన్మాన కార్యక్రమం అది సత్కరించుకోవాలనుకుంటున్నాము. వాళ్ళకి పుల్వామా దాడిని ఖండిస్తూ
జేసీఐ మెయిన్స్ తరఫున ఇక్కడ ఒక పెద్ద ర్యాలీని చేయడం జరుగుతుంది. అనేక మంది స్టూడెంట్స్ పెద్దల సహాయంతో ఈ ర్యాలీని కొనసాగించడం జరుగుతుంది. ఫిబ్రవరి 14 లవర్స్ డేకి వ్యతిరేకంగా పుల్వామా దాడిని ఖండిస్తూ మేము ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ జరుపుకుంది ఏంటంటే 2019 ఫిబ్రవరి 14 జరిగిన దాడి చాలా ఘోరాతిఘోరమైన దాడి. జవాన్లపై 41 మంది జవాన్లకి వీరమరణం పొందారు. ఆ కారణంగా మనం బ్లాక్ డేగా ప్రకటించుకుంటాను. జేసీఐ ఇక మన చైర్మన్ గారు ఎలాగైతే జరిపారో దేశం మొత్తం మీద అలాగే జరపాలి. ఇది చాలా ఉత్తమమైన జరపడం. ఇది జవాన్లకి ఒక విధంగా మీరు గౌరవం ఇచ్చినట్లే ఇదంతా అందువల్ల మీరందరూ దీనికి బ్లాక్ డేగా ప్రకటించుకొని అందరూ దానికి ఇచ్చేసుకోవాలా. దీంతో విరమించుకుంటాను. శ్రీనివాస్ గారికి, కెమిస్ట్రీ కిరణ్ సార్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చైతన్య సహకార జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వారికి కూడా దేశభక్తి పెరగాలని దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వేరు కావాలంతో పాటు యువతకు కూడా స్వామి వివేకానందకి మాతరం వందే మాతరం 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 వందే మాతరం మాతరం మాతరం